దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దశదిన కర్మకు కూడా తన అభిమానులు కూడా తీవ్రంగా బాధతత్వ హృదయాలతో తరలి వస్తున్నారు. తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఒక బాధతత్వ హృదయాలతో ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించేందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా వారి బాధ మాత్రం వర్ణాతీతం. అన్నతోటి ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పేందుకు కూడా వారు వారి ఆవేదన కూడా మాటలు రానిటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ కొంతమందితో మనం మాట్లాడదాం. నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు గ్రామాల నుండి కూడా అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాల నుండి కూడా చాలామంది తరలి వస్తున్న నేపథ్యంలో ఒక్కసారి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న పైన అభిమానం పెంచుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు పుస్తకాలు రాసి ఆయనకు అంకితం కూడా ఇస్తున్నటువంటి సందర్భాలు కూడా గతంలో చూసాం. మరి అట్లాంటి అభిమానులు కూడా అన్న లేని లోటుని ఎవరూ పూడ్చలేరు అన్నటువంటి ఒక ఆవేదన కూడా వాళ్ళలో కనిపిస్తుంది. ఒక్కసారి మనం వాళ్ళ అభిమానులతో మాట్లాడదాం. అన్న, మీరు పెద్ది సుదర్శన్ సాహిత్యానికి సంబంధించి కానీ ఏవి కూడా 2-3 పుస్తకాలు కూడా అంకితం చేసినట్టుగా తెలిసింది. మీకు సంబంధించిన పరిచయము అలాగే ఇంట్రడ్యూస్ చేసుకోండి ఒకసారి. నా పేరు డాక్టర్ చింతనూరి కృష్ణమూర్తి. మాది నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామం యొక్క మా నివాసులో మేమందరం కూడా ఈ తెలంగాణ ఉద్యమ నేత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ప్రజల్లో మమేకమై మాతో పాటు అందరితో కలిసి తిరుగుతూ ఏ ఆపద వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆదుకునేటువంటి మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నను మేము స్మరించుకుంటూ ఇలాంటి మాట్లాడేటువంటి రోజు వస్తాయని కూడా జీవితంలో కూడా ఎప్పుడు అనుకోలేదు. మేము మా ఊరిలో అన్న సివిల్ సప్లై చైర్మన్గా ఉన్నప్పుడు మా మేడపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం నా చేత నేనే ఆ తెలంగాణ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయంలో నేను డాక్టరేట్ పోస్ట్ డాక్టరేట్ చేస్తున్నటువంటి తరుణంలో ప్రొఫెసర్ బన్నాయిలయ్య గారి పర్యవేక్షణలో నేను పిహెచ్డి చేసినప్పుడు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని రాసినప్పుడు ఈ యొక్క పుస్తకాన్ని సచివాలయంలో మన కేటీఆర్ చేతుల మీదుగా పల్లారాశ్వరరెడ్డి చేతుల మీదుగా పార్టీలకు అతీతంగా మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అన్నకు ఈ పుస్తకాన్ని అంకితం చేయడం అనేటువంటిది మా గ్రామము మా నియోజకవర్గం అందరూ సంతోషించదగినటువంటి విషయం. ఇలాంటి అన్న ఈరోజు మా ముందు లేడనంటే మేము జీర్ణించుకోలేకుండా పోతున్నటువంటి పరిస్థితులు. ఈ దశదిన కర్మ రోజు మాట్లాడేటువంటి భాగ్యం మాకు వస్తుంది అనేటువంటిది మా జీవితంలో ఎన్నడూ కూడా కలలో కూడా అనుకున్నటువంటి దుస్థితిలో మేము అందరం కూడా ఈ విధంగా ఉన్నాం. ఇలాంటి మంచి నాయకుడు ఒక రాష్ట్ర సాధన కోసం పరితపించి ఒక రైతు బిడ్డగా మాకు పరిచయం అయ్యి రాష్ట్ర సాధనలో ముందుండి పాలలో నీళ్ళగా కలిసిపోయి మమ్మల్ని అందరినీ మమేకం చేస్తూ ఒక పోరాట యోధునిగా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగానే కాకుండా సివిల్ సప్లై చైర్మన్గా కాకుండా ఎమ్మెల్యేగా శాసనసభలో ఒక 5 సంవత్సరాలు మా నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా డెవలప్ చేసినటువంటి వ్యక్తిగా మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న మాకు అందరికీ కూడా కనపడతాడు. ఇవాళ ఒక్కొక్క వ్యక్తి చిన్న స్థాయి నుంచి ఈరోజు ఒక్కొక్క గౌరవంగా బ్రతుకుతున్నామంటే ఆయన యొక్క ఆశీస్సులు ఆయన యొక్క తెలివితేటలను బట్టే ఈరోజు మా నియోజకవర్గంలో అందరం కూడా ముందడుగులో ఉంటున్నాం. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నకు ఈ నవల మీరు రాసింది అంకితం ఇచ్చారు. బన్నాయిలయ్య గారు ప్రొఫెసర్ బన్నాయిలయ్య గారి పర్యవేక్షణలో ఉన్నారు. ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు సార్ కానీ అలాగే బన్నాయిలయ్య కానీ అంతా తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళే. మరి ఇటు ఒకవైపు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న తెలంగాణకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన నేతగా, అలాగే మీరు బన్నాయిలయ్య గారి దగ్గర ఇప్పుడు శిష్యరికం చేసి పిహెచ్డి చేసినటువంటి స్కాలర్గా, అట్లాంటి సమయంలోనే ఇక్కడ బియ్యాల జనార్దన్ రావు సార్ కూడా చాలా తెలంగాణ ఉద్యమాన్ని తెలియజేసిన వీరు ముగ్గురు ఉన్నారు. మరి వీరి ముగ్గురి ప్రభావం మీ మీద ఏం పడ్డది? మరి ఈ పుస్తకంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి? సరే, ప్రొఫెసర్ జయశంకర్ సార్ అయినా కానీ తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించినటువంటి వ్యక్తి. అలాగే బియ్యాల జనార్దన్ రావు వచ్చినప్పటికీ కూడా మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నతో ఉన్నంత అనుబంధం మాకు అనేటువంటిది లేదు. ఎందుకంటే మా మేడపల్లి గ్రామంలో నల్లబెల్లి అనేటువంటి మండలంలో మేడపల్లి గ్రామం అంటే అతి పెద్ద అయినటువంటి విలేజ్. ఆ విలేజ్లో అప్పుడు మా అన్న చింతనూరు సూర్యనారాయణ గౌడ్ గ్రామ పార్టీ అధ్యక్షుడుగా కేసీఆర్ ఇట్లా మా ఊరికి వచ్చినప్పుడు అనేకమైన సభలు జరిపినప్పుడు కూడా మా అన్న కూడా అక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం, లావుడ్య తిరుపతి సర్పంచ్గా ఉండడం, అనేక పెద్దల అందరితోటి కూడా మమేకమై అందరి తలలో నాలుకలా ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉన్నత స్థాయికి నేర్చినటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఇవాళ మన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నను చూడవచ్చు. ఓకే, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఏంటంటే తెలంగాణ రాకముందు కూడా ప్రజల్లో ఉండేటువంటి వాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నర్సంపేట నియోజకవర్గాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా, ప్లస్ అన్ని జిల్లాల కంటే ఎక్కువగా మన వరంగల్ జిల్లాకు రావాల్సిన నిధుల కంటే ఎక్కువగా నర్సంపేట నియోజకవర్గాన్ని ఇక్కడ అభివృద్ధి చేసిందని చెప్పి అంటారు. గోదావరి జిల్లాలో ఇక్కడ పాకాల చెరువులోకి తీసుకురావడం అంటే అది ఒక భగీరథ ప్రయత్నమే. ఒక అభినవ గణపతి దేవుడిగా అతన్ని కీర్తిస్తున్నటువంటి సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. అట్లాంటప్పుడు మెడికల్ కాలేజ్ ఇవన్నీ చూసినట్టయితే ఎక్కడ చూసినా ఇవి పెద్ది సుదర్శన్ రెడ్డి కనుక ఒకవేళ మీకు ఎమ్మెల్యే కాకపోతే వచ్చేటువంటి అవకాశమే లేదని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు మీ మధ్య లేడు. మరి మీకు ఆ తర్వాత ప్రత్యామ్నాయం ఏంటనుకుంటున్నారు? మాకు ప్రత్యామ్నాయం ఎటు చూసినా కూడా ఏమి తోచడం లేనటువంటి పరిస్థితిలో ఈ నియోజకవర్గం అంతా కూడా ఆందోళనలో కలతతో ఉన్నారు. ఎందుకనంటే ఇప్పుడు గోదావరి జలాలను తీసుకురావడం కానీ ఇప్పుడు నర్సంపేటకు మెడికల్ కాలేజీ రావడం అనేటువంటిది అది ఒక భగీరథ ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. మనం
నర్సంపేటలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ తీసుకురావడం అనేటువంటిది భగీరథ ప్రయత్నంగా చెప్పవచ్చు. అదే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న కనుక లేకపోతే ఇవాళ ఎంతోమంది విద్యార్థులు నష్టపోయేటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావడం అనేటువంటిది అసాధారణమైన విషయం కాదు. అది ఒక గొప్ప విషయంగా మేము పెద్ది సుదర్శన్ రెడ్డిని అభినందిస్తున్నాం. ఈ విషయంలో ఆ మెడికల్ కాలేజ్కి పెద్ది సుదర్శన్ రెడ్డి మెడికల్ కాలేజ్గా నామకరణం చేయాలని చెప్పేసి అని మేమందరం విద్యార్థి ఉపాధ్యాయులు నియోజకవర్గం అందరం కూడా ఒక లక్ష్య సాధనతో ఆ పేరును ఖచ్చితంగా పెట్టాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఇప్పుడు ఏం చెప్తా అనుకుంటారు? పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న లేకపోయేసరికి ఒక్కరొక్కరుగా ఎంత ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం. ఎందుకంటే మీ మాటల్లోనే అంటే ఇట్లాంటి ఒక దుర్దినం వస్తుందని అనుకోలేదు, ఇట్లాంటి దశదిన కర్మలో మాట్లాడేటువంటి దుస్థితి అంటే ఎందుకంటే ఊహించని పరిస్థితి, అట్లాంటి ఒక దీన స్థితిలో ఉంటామని చెప్పి మేము అనుకోలేదని చెప్పి మీరందరూ అంటున్నారు. మరి పెద్ద సుదర్శన్ రెడ్డి అన్న ఇప్పుడు ప్రజల మధ్యలో అంటే తను అందరి హృదయాల్లో ఉన్నాడు, భౌతికంగా లేరు. మరి దీని ప్రత్యామ్నాయం ఎట్లా చూడబోతున్నారు? మళ్ళీ మీ నర్సంపేట నియోజకవర్గాన్ని ఏ విధంగా నడిపే నాయకుడు మీకు కావాలంటున్నది ఎవరితోటైతే సాధ్యమైంది అనుకుంటున్నారు? పెద్ది గారు మా మధ్య లేకపోవటం మాకెంతో బాధగా ఉన్నది. ఫ్యూచర్ ప్లాన్ అనేది పార్టీ చూసుకుంటుంది. కాకపోతే మా నియోజకవర్గంలో ఒక గుండెకాయను మేము బయటపడేస్తున్నంత పని అయిపోయింది. అతని ఆశయాల కోసం అతను ఏదైతే కలలు కన్నాడో ఇంకా చాలా ఉన్నాయి. అతను ప్రతి ఊరికి మంచినీరు సౌకర్యం అయితేంది, రోడ్లు అయితేనేమి, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో చేశాడు. సివిల్ సప్లైగా ఉన్నప్పుడు అతను చేసినటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు మనం ఈరోజు చెప్పుకుంటే పాకాలకి నీళ్ళు వస్తున్నాయి అనంటే అది ఎవ్వరు చేయలేని అంత అభివృద్ధి అది. తర్వాత మెడికల్ కాలేజీ నిజం చెప్పాలంటే ఒకసారి కేసీఆర్ గారు ఒక మీటింగులో స్పష్టంగా చెప్పారు, అసలు డిస్టిక్ లెవెల్లో ఒక మెడికల్ కాలేజ్ కావాలి అనుకున్నప్పుడు, లేదు మా నర్సంపేట నియోజకవర్గానికే తప్పకుండా మాకు మెడికల్ కాలేజ్ కావాలి, మీరేం చేస్తారో తెలియదని ఒక పట్టుబట్టి ఆ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడు. మా నియోజకవర్గం తరఫున మా డిమాండ్ ఒకటే, మెడికల్ కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పేరు పెడితే చాలా బాగుంటుంది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక మంచి పేరు ఉంటుందని నా అభిమతం. మీరు చెప్పండి సార్, ఏం చెప్పదలుచుకున్నారు పెద్దన్న గురించి? పెద్దన్న అంటే 2001 నుంచి ఆయన పార్టీ వ్యవస్థాపకులు, అతను ఒక మెంబరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది వస్తుంటారు పోతుంటారు. స్టిల్ పెద్ద కేసీఆర్ ఎమ్మడి అంటే రైట్ హ్యాండ్గా తన సొంత కొడుకు కేటీఆర్ అయితే పెద్ద కొడుకులాగా పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. చాలా ఇక్కడ మన వరంగల్ జిల్లాలో నర్సంపేటకు మెడికల్ కాలేజ్ రావడం అసంభవం, కానీ తీసుకొచ్చిండు. రోడ్లు గీడ్లు అన్ని పార్టీల వ్యక్తులతో. నేను కాంగ్రెస్ వాదిని అయి ఉంటే మా భార్య అంటే నిమ్స్ హాస్పిటల్ పెడితే 6 లక్షలు అంటే 6 లక్షలు రాస్తారు. సీఎం 4 లక్షలు రాసిచ్చిండు. అంత మంచి సహృదయుడు. ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి మన మధ్యలో లేకపోవడానికి కూడా చాలా ఆవేదన పూరితమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ పెద్ది అన్న లేడు. ఎందుకంటే ఒక శరీరానికి గుండె ఎంత అవసరమో అట్లాంటి నర్సంపేట నియోజకవర్గానికి కూడా గుండెకాయ అంటే అధికారంలో ఉన్నా లేకున్నా కానీ ప్రజల సమస్యల్ని తీర్చడంలో తను సిద్ధాస్తుడు. ఇక్కడ రాబోయే సమస్యలను కూడా ముందే ఊహించి తను సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపించడంలో కూడా తను ఒక ఆరితేరినటువంటి వ్యవస్థ అందవేసిన చేయిగా పెద్ది సుదర్శన్ రెడ్డిని కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి గుండెకాయనే మా నుండి దూరం అయిపోతే ఇక మేము ఎలా బతికేది అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ వారి మాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా నర్సంపేటకు ఇంత అభివృద్ధి ప్రదాత, ఇంత అభివృద్ధి చేసినటువంటి నాయకుడిని కోల్పోవడం కూడా తమకు చాలా అంటే ఇట్లాంటి ఒక సంస్మరణ సభలో కానీ దశదిన కర్మ చూస్తామన్నటువంటి ఆలోచనలు అది రాలేదు. ఒక్కసారి వారి నెత్తిన పిడుగుపడ్డట్టుగా గుండె వెళ్ళిపోయినట్టుగా ఆ బాధతో మాత్రం ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇక్కడికి నర్సంపేట నియోజకవర్గం నుండి అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి నల్లబెల్లికి ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎక్కువగా తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వస్తుండడంతో పెద్ద ఎత్తున ఇక్కడ మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి మరి కాసేపట్లో రానున్నారు. ఇదంతా కూడా ఒక మళ్ళీ గులాబీమయం అనేది ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, కానీ కన్నీటి పర్యంతమైనటువంటి వాతావరణం ఇక్కడ నల్లబెల్లిలో ఉందంటే అతిశక్తి కాదన్నది కూడా వారి మాటలోనే మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా నల్లబెల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.